నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము స్త్రీధనం ఆస్తి అంటే ఏంటి, స్త్రీధనంగా వచ్చిన ఆస్తిని అమ్ముకునే హక్కు మహిళ కలిగి ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్త్రీధనం అంటే పసుపు కుంకుమ కింద ఒక మహిళకు ఆమె యొక్క తల్లిదండ్రులు, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులు, మేనత్త, అత్త, మామయ్యలు, పిన్నిలు, ఇంకా ఎవరైనా నానమ్మలు, అమ్మమ్మలు, ఇలా ఎవరైనా సరే ఒక మహిళకు ఆస్తి కనుక వాళ్ళ ఇష్టపూర్వకంగా వివాహ సందర్భంలో కానీ ఆ తర్వాత కానీ ఆడబిడ్డకి ఇస్తే ఆ ఆస్తిని స్త్రీధనం ఆస్తిగా, పసుపు కుంకుమం కింద ఇచ్చినటువంటి ఆస్తిగా పిలవడం అనేది జరుగుతుంది. ఈ స్త్రీధనం ఆస్తి మీద భర్తకు కూడా హక్కులు రావు, సంక్రమించవు. స్త్రీధనం పసుపు కుంకుమ కింద ఆస్తి ఎవరికైతే రిజిస్టర్ అవుతుందో, ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో వారికే సర్వ హక్కులు సంక్రమిస్తాయి. ఆ మహిళ ఆ ఆస్తిని ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఆ మహిళ ఆ ఆస్తిని ఎవరికైనా వీలునామా రాసుకోవచ్చు, గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు, ఎక్కడైనా మార్టిగేజ్ చేసుకోవచ్చు. ఆ ఆస్తి మీద భర్త, అత్తమామలు, లేకపోతే ఆమె యొక్క వారసులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా బలవంతంగా వాట కోరే హక్కును కలిగి ఉంటారు. స్త్రీధనంగా ఎవరైతే ఏ మహిళ అయితే ఆస్తిని పొందిందో ఆమె ఎవరికి ఇస్తుందో వారికే చెందుతుంది, చెల్లుబాటు అవుతుంది. ఇది చట్టం చెప్పే అంశము. కాబట్టి స్త్రీధనం ఆస్తుల మీద ఎవ్వరు ఆజమాయిషి చెలాయించడము, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ఆ మహిళ వారికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసి తన ఆస్తిని కాపాడుకునే హక్కు ఆమె కలిగి ఉంటది. ఏ మతం వారు ఏ ఆస్తులను వీలునామా రాయడానికి అవకాశం ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారంగా మన దేశంలో ఉండే హిందువు తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని ఎవరికైనా వీలునామా రాయవచ్చు. అదే హిందువు తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని నాకు నచ్చిన వ్యక్తికి వీలునామా రాస్తా అంటే చెల్లుబాటు కాదు. ఇది హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా హిందువులకు వర్తించే అంశము. అదే మన దేశంలో క్రిస్టియన్ల విషయానికి వస్తే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అమలులో ఉన్నటువంటి చట్టము. ఈ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారంగా క్రిస్టియన్లు, క్రైస్తవులు పిత్రార్జితమైనటువంటి ఆస్తిని, అంటే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిని, అలాగే సొంత ఆస్తులను ఎవరికైనా వీలునామా రాయవచ్చు. ఆ హక్కు వాళ్లకు ఉంటది. అదే మన దేశంలో మహమ్మదీయుల విషయానికి వస్తే ఇస్లామిక్ లా 1937 ప్రకారంగా వీరు కూడా పిత్రార్జితమైనటువంటి ఆస్తిని, కష్టార్జితమైనటువంటి ఆస్తిని ఎవరికైనా, ఎవరి పేరు మీదనైనా వీలునామా రాసే హక్కు వాళ్ళకు ఉంటది. కానీ మహమ్మదీయులు మొత్తం ఆస్తిని వీలునామా రాస్తే కుదరదు. కేవలం 1/3% ఆస్తి మాత్రమే వీలునామా రాయాలి. సో ఇట్లా మన దేశంలో ఒక్కొక్క మతానికి ఆస్తుల భాగ పంపిణీకి సంబంధించిన అంశంలో వివిధ రకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగానే ఆ వీలునామాలు అనేవి చెల్లుబాటు అవుతాయి.